యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్య లేచినాడురా, మరణము గెలిచినాడురా, సమాధి తెరచినాడురా, సాతాను ఓడినాడురా. యేసయ్య లేచినాడురా, మరణము గెలిచినాడురా, సమాధి తెరచినాడురా, సాతాను ఓడినాడురా. ఎలుగెత్తి పాడరా విజయ గీతిగా, ఎలుగెత్తి పాడరా విజయ గీతిగా, లోకానికి చాటరా ఈ శుభవార్త, లోకానికి చాటరా ఈ శుభవార్త. యేసయ్య లేచినాడురా, మరణము గెలిచినాడురా, సమాధి తెరచినాడురా, సాతాను ఓడినాడురా. యేసయ్య లేచినాడురా, మరణము గెలిచినాడురా, సమాధి తెరచినాడురా, సాతాను ఓడినాడురా. ఎవరైనా ఎప్పుడైనా విన్నారా, మరణించిన వ్యక్తి తిరిగి బ్రతికాడా? ఎవరైనా ఎప్పుడైనా విన్నారా, మరణించిన వ్యక్తి తిరిగి బ్రతికాడా? తాను చెప్పినట్లే తిరిగి లేచాడు యేసు, తాను చెప్పినట్లే తిరిగి లేచాడు. మానవాళి మనుగడనే మార్చివేసినాడు, మానవాళి మనుగడనే మార్చివేసినాడు. హోసన్నా హల్లెలూయా హోసన్నా, హోసన్నా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హోసన్నా హల్లెలూయా హోసన్నా, హోసన్నా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. యేసయ్య లేచినాడురా, మరణము గెలిచినాడురా, సమాధి తెరచినాడురా, సాతాను ఓడినాడురా. యేసయ్య లేచినాడురా, మరణము గెలిచినాడురా, సమాధి తెరచినాడురా, సాతాను ఓడినాడురా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనేటువంటి ఈ కార్యక్రమం తరపున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ధ్యానాంశము పునరుత్థానము ఒక మర్మము. రెజరక్షన్ ఈజ్ అ మిస్టరీ. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుదాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. పునరుద్ధానము కూడా ఒక మర్మము అని మనము చదువుకుంటూ ఉన్నాము. మర్మములు ఎవరికి బయలుపరచబడతాయి అని అంటే, ప్రభునందు భయభక్తులు గల వారికి ఈ మర్మములు బయలుపరచబడతాయి. ప్రభు యొక్క రాకడ సమయంలో బూర మ్రోగును, మృతులు అక్షయులుగా లేపబడతారు, మార్పు పొందుదము అనే మాట మనం చూస్తున్నాం. అవును, నిజమే. ఇది ఎలా జరుగుతుంది అనేది ఇది ఒక ఆశ్చర్యం. అది ప్రభు యొక్క రాకడలో అలాంటి మార్పు ద్వారా ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు మనము ఎత్తపడతాం ప్రభుతో ఉండుటకు. బైబిల్లో అనేకమైన మర్మాలు ఉన్నాయి.
దేవుని మర్మమయ్యున్న క్రీస్తు అని కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 1-2 వచనాలు మనము ఒకసారి చదువుదాం. దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. క్రీస్తు దేవుని మర్మమై ఉన్నట్లుగా వాక్యాన్ని మనం చూస్తున్నాం. అందువల్ల క్రీస్తు కొరకు చాలామంది ఏదో అనుకుంటారు, దేవుణ్ణి గౌరవిస్తారు కానీ క్రీస్తుని నిర్లక్ష్యం చేస్తారు. దేవుని యందు భక్తి చేస్తారు కానీ క్రీస్తుని వారు పట్టించుకోరు. కానీ క్రీస్తు దేవుని మర్మమై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తునకు ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. క్రీస్తునకు అనగా తన కుమారునికి ఆ ధన్యత, ఆధిక్యత, అధికారం ఇచ్చాడు. అందువల్ల కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, కుమారుని అంగీకరింపిన వాడు జీవము లేనివాడే అని లేఖనము మనం చూస్తున్నాం. రెండవదిగా ఎఫెసీ 3:3లో క్రీస్తు ఒక మర్మము అని అక్కడ రాయబడుతూ ఉన్నది. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. క్రీస్తు ఒక మర్మమై ఉన్నాడు. క్రీస్తే మర్మమని ఎంతమంది ఈ లోకంలో తెలుసుకోగలుగుతున్నారు? యేసు ప్రభు యొక్క జన్మే ఒక ఆశీర్వాదంతో కూడిన మర్మమై ఉన్నది. అలాగే ఆయన యొక్క మరణము కూడా, ఆయన పునరుద్ధానము కూడా. ఎందుకు ప్రభు మరణించవలసి వచ్చింది? ఎందుకు ప్రభు శ్రమపడవలసి వచ్చింది? ఎందుకు ప్రభు పునరుద్ధానుడు కావలసి వచ్చింది? ప్రేమటువంటి బిడ్లారా, అది ఒక మర్మం. అందువల్ల క్రీస్తు ద్వారానే సమస్త మానవారిని తండ్రి యొద్దకు ఆయన ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క రాజ్యమునకు వారసులుగా క్రీస్తును బట్టి మనుష్యులు దైవరాజ్యంలో చేరవలసి ఉంది. కాబట్టి ప్రభు క్రీస్తుని ఒక మర్మముగా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. క్రీస్తును గూర్చి ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన యందు విశ్వాసం ఉంచుట అంటే ఏమిటో, ఆయన ద్వారా విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఎలాగ పాపక్షమాపణ పొంది దైవరాజ్యానికి వారసులవుతామో అది గుర్తించటం, ఆ మర్మాన్ని గ్రహించటం చాలా అవసరం. మరి ఒక విషయం ఏమంటే 1 తిమోతి 3:16లో దైవభక్తిని గూర్చిన మర్మం, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. దైవభక్తిని గూర్చిన మర్మం రక్షకుడని ప్రభువును గూర్చి జనములలో ప్రకటింపబడెను. అందువల్ల ప్రకటింపబడినటువంటి క్రీస్తుని నువ్వు తెలుసుకోవటమే అది గొప్ప ఆశీర్వాదముతో కూడిన మర్మమే ఉన్నది. భక్తి చేస్తున్నారు చాలా మంది, కానీ ఆ భక్తి జ్ఞానానుసారమైన భక్తి కాదు. అంతమందికి భక్తి ఉంది, ఎవరి భక్తి వాళ్ళకి ఉన్నది. కానీ ఆ భక్తి దేవుని దృష్టికి అనుకూలమైందా? ఆ భక్తి ద్వారా మానవుడు ముక్తిని చేరుకోగలుగుతున్నాడా? భక్తి కొరకై చాలా మంది చాలా ప్రయాస పడతా ఉంటారు. చాలా నియమావళి నిష్టలు కూడా వారు ఆచరిస్తూ ఉంటారు. అయితే వారి భక్తి వారి యొక్క జీవితంలో ఎంతవరకు ప్రయోజనకరమైనటువంటి స్థితిలోనికి వారిని నడిపిస్తుంది అనే సంగతి మాత్రము ఆలోచన చేయాలి. మన భక్తి వృధా భక్తి కాకూడదు. మన భక్తి ద్వారా మనము ఒక ఫలితాన్ని చూడగలగాలి. దైవభక్తిని గూర్చిన మర్మము మనము తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యము అని ప్రభువుని బట్టి, వాక్యాన్ని బట్టి మనము ప్రబోధించబడుతున్నాం. మరి ఒక విషయం ఏమంటే దైవ చిత్తమును గూర్చినటువంటి ఒక మర్మం. ఎఫెసీలోకి రాసిన పత్రిక 1:8-9 వచనాలు మనం చదువుదాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. దేవుని చిత్తము ఒక మర్మమై ఉన్నది. అందువల్ల దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకోవాలి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి లోకరక్షకుడిగా పంపించాడు. ఎందుకు అనంటే నీ కొరకు, నా కొరకు మరణించడానికి, ఆయన శిలువ మరణ పునరుద్ధానము ద్వారా నీకు నాకు జీవాన్ని ప్రసాదించటానికి. అందువల్ల దేవుని చిత్తం అది. అందువల్ల దేవుని చిత్తం ఏమిటో
మనము తెలుసుకోవటం కూడా ఒక మర్మము. మరి ఒక విషయం ఏమంటే దేవుని సంఘమును గూర్చిన మర్మం. ఇది పరిశుద్ధైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి సంఘమునకు 3వ అధ్యాయంలో 1 నుండి 11 వచనాల వరకు కూడా, అలాగే 2వ అధ్యాయంలో 11వ వచనంలో కూడా దీని సందర్భంగా విషయాలు రాయబడి ఉన్నాయి. ఒక విషయాన్ని నేను చదువుతాను. 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు. దేవుని సంఘమును గూర్చిన మర్మము ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? దేవుని సంఘం అని అంటున్నాం కానీ దేవుని సంఘం ఏమిటో నీకు తెలుసునా? అసలు దేవుడు ఎవరికి ప్రత్యక్షపరచబడ్డాడు, ఎవరిని పిలిచాడు, ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? ప్రియారా, ఇశ్రాయేలు జనాంగాన్ని మాత్రమే దేవుడు ఎంపిక చేసుకున్నాడు. మిగతా జనాంగం అంతా కూడా అన్యులుగా లెక్కింపబడుతున్నారు. అయితే తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును బట్టి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో పాటు అన్యులమైనటువంటి మనమందరినీ కూడా సమాన వారసులుగా చేయటానికి ఆయన చిత్తమైంది. ఆయన సంఘములో మనలను కూడా అంగములుగా చేర్చినాడు. అది ఒక మర్మం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మనం అన్యులమే. యూదా ప్రజలు అన్యులతో పొత్తు పెట్టుకోరు, అన్యుల వైపు చూడరు, అన్యులతో సాంగత్యం చేయరు, అన్యాచారాలు వారు అసహించుకుంటారు. అయినప్పటికీ కూడా ఇది కడవరి గడియ. ప్రభు యొక్క చిత్తం, ప్రభు యొక్క కరుణా వాత్సల్యము ఆ విధముగా ఉన్నది కాబట్టి తన ప్రజలతో మనము కూడా వారసులు అవటానికి, తన ప్రజలతో అన్యులని సమకూర్చడానికి ఆయన ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి మనకు ఆ కృపనిచ్చాడు. అదే సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సంఘ ఆహ్వానాన్ని నువ్వు అందుకుంటున్నావా? ఆ సంఘములో ఒక సభ్యుడిగా చేరాలి, లేకుంటే ఆ ఆశీర్వాదం పొందుకోవాలి అని అనుకుంటున్నావా? అయితే క్రీస్తే మార్గం. ఇది ఒక మర్మం. అందువల్ల ఏర్పాటు చేయబడినటువంటి ఆ జనాంగములో నిరీక్షణ లేని, నిర్దేవులుగా ఉన్న, అన్యులుగా ఉన్న మనలను ప్రభు ఏర్పాటు చేయబడిన జనాంగముతో పాలిభాగస్తులుగా, వాగ్దానాన్ని అందుకునేటువంటి వారిగా చేశారు. ఇది ఒక మర్మం. ఇది ఎంత ధన్యం. దేవునికి మహిమ కలుగునుగాక. అదే దేవుని సంఘం. మరి ఒక విషయం ఏమి అని అంటే, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె సంబంధము ఒక మర్మమై ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ రక్తముతో కడుగబడిన వారు వధువు సంఘముగా, పెండ్లి కుమార్తెగా పిలువబడుతున్నారు. అనగా ఆయన పెండ్లి కుమారుడు, మనము పెండ్లి కుమార్తె. ప్రభుతో మనము ఆ వివాహమనే బంధము ద్వారా ఏక శరీరముగా కాబరిస్తూ ఉన్నది. అయితే ఇది ఉపమాన రీతిగా చెప్పబడుతూ ఉన్నది. ప్రియారా, ఆయన పెండ్లి కుమారుడై ఉంటున్నాడు, మనం వధు సంఘమై ఉంటున్నాము. అందువల్ల అది భార్య భర్తల అనురాగముతో పోల్చబడి ప్రభుతో మనము యుగ యుగాలు ఉండుటకు అది ఒక ఆశీర్వాదకరమైనటువంటి అనుభూతి. వాస్తవానికి శరీర సంబంధమైన వివాహము కాదు, ఇది ఆత్మ సంబంధంగా ప్రభుతో మనకున్నటువంటి అనుబంధం. ఇది ఒక మర్మం. మరి ఒక విషయం ఏమంటే, దేవుని యొక్క జ్ఞానము కూడా మర్మముతో కూడినదై ఉన్నది. 1 కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనములో ఆ సంఘటన లేదా ఆ విషయము వ్రాయబడుతూ ఉన్నది. ప్రేమటువంటి బిడ్డలారా, ఎందుకంటే దేవుని గూర్చిన జ్ఞానము కొంతమందికి లేదు. దేవుని యొక్క జ్ఞానము ఏమిటో మనుషులకు అర్థం అవ్వట్లేదు. దేవుని చిత్తం ఏమిటో మనుషులకు అర్థం అవ్వట్లేదు. దేవుని యందు భక్తి ఏమిటో మనుషులకు అర్థం అవ్వట్లేదు. అందువల్ల దేవుని జ్ఞానమును గూర్చిన మర్మం ప్రతి వారు గుర్తించవలసి ఉంది. ప్రియులారా, ఆ జ్ఞానమును గ్రహించగలిగితే కుమారుడైన క్రీస్తుని నువ్వు సమీపించగలవు. కుమారుడైన క్రీస్తు నువ్వు సమీపించగలిగితే ఆయన కార్చిన రక్తము ద్వారా నీవు పాపక్షమాపణ పొందగలవు. నువ్వు పాపక్షమాపణ పొందిన దినమున నీవు దైవరాజ్యానికి వారసుడు కాగలవు.
ఇది మర్మం. ప్రియమైనటువంటి బిడ్డలారా, పునరుద్ధానము ఒక మర్మము అని మనం అనుకుంటున్నాం. జీవాధిపతి పునరుద్ధానుడు, జీవమయున్న క్రీస్తు, ఆయన మరణమును గెలిచి లేచినాడు. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు అతనిని మృతులలో నుండి లేపెను అనే మాట ఉన్నది. జీవాన్ని సమాధి చేయటానికి మానవుడు ప్రయత్నం చేశాడు. అనగా లోకరక్షకుడైనటువంటి ప్రభువుని, జీవాధిపతిని సమాధి చేసి జీవానికి రూపురేఖలు లేకుండా చేయాలనుకున్నాడు. కానీ దేవుడు అతనిని మృతులలో నుండి లేపెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నేను మరణించితిని గాని యుగ యుగములు సజీవుడినై ఉన్నానని దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. పునరుద్ధానము నేనే, జీవమును నేనే. ఆయనే పునరుద్ధానం, ఆయనే జీవం. అందువల్ల జీవాధిపతిని మరణము బంధించగలదా? ఆయన జయశీరుడై లేచినాడు. ప్రేమని బిడ్డలారా, నా